అగో చూసిన రైట్ల ఖర్చుల బుక్కు మొత్తం తిర్రేసి మర్రేసి చూస్తున్నది ఎవలో కాదు, ఎన్నికల సంఘంలో ఎవలెంత ఖర్చు పెట్టిర్రో లెక్కలు చూసే లెక్కల ఆఫీసర్లు, వాళ్ళనే వ్యయ పరిశీలకులు అంటారు. ఈయన సంజీవ్ కుమార్ల అలట. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు అంతా కూడా సర్కారు చెప్పిన రూల్స్ ప్రకారమే ఖర్చు పెడుతుర్రా, ఎన్నికల సంఘం చెప్పిన కానూన్లన్నీ బరాబరే పాటిస్తుర్రా, సోషల్ మీడియాలో ఎంత ఖర్చు పెడుతుర్రు, టీవీల ప్రకటనలకు బ్యానర్లకు ఎంత ఖర్చు పెడుతుర్రు, రోజు ప్రచారం కోసం ఎంత ఖర్చు పెడుతుర్రు, బరాబర్ పెడుతుర్రా, సాటికి ఏమన్నా తక్లీఫులు చేస్తుర్రా అని ఇట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసము ఎన్నికల సంఘము ఏర్పాటు చేసిన సోషల్ మీడియా కంట్రోల్ రూమ్ ఆఫీసుకు పోయి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. ఎన్నికల సంఘం పెబ్బలు చెప్పినట్టే పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఖర్చులు పెడుతుర్రా అని రికార్డులు మొత్తం తిర్రేసి మర్రేసి చూసిండట. ఇవలన ఎన్నికల సంఘం కళ్ళు కప్పి కథలు పడతామని చూస్తే ఎవ్వరిని కూడా ఇడిచిపెట్టొద్దు, వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చిర్రట. అయ్యా ఎన్నికల సంఘం పెబ్బలారా, మీరు ఏ నాయకులకు సర్కారుకు కూడా లొంగకుండా వాళ్ళు ఎంతటి లీడర్లు అయినా సరే మీరు వెనుకకు పోకుండా మీ ఎన్నికల సంఘం పెబ్బలు చెప్పినట్టే ప్రచారాలకు ప్రకటనలకు బ్యానర్లకు పోస్టర్లకు సోషల్ మీడియాల వీడియోలకు అన్నిటికీ బరాబర్ ఖర్చు పెట్టేటట్టు చూస్తే మస్తు ఉంటది.